బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఆవుల అక్రమ రవాణా గుట్టురట్టయింది. పుష్ప సినిమాను తలపించేలా ఆవులను అక్రమ రవాణా చేస్తున్నారు. ఆవులను తరలిస్తున్న లారీని అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర గోరక్షక్ కార్యకర్తలు పట్టుకున్నారు. లారీలో 70కి పైగా ఆవులు ఉన్నాయి. లారీకి ఓవైపు హర్యానా, మరోవైపు తెలంగాణ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు ఉన్నాయి. ఆవులను అక్రమంగా తరలిస్తున్న లారీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. विश्वास नहीं है जो तुम सोच रहे वाट्सअप करिए तो హైదరాబాద్ లో ఆవుల అక్రమ రవాణా గుట్టురట్టయింది. పుష్ప సినిమాను తలపించేలా ఆవులను అక్రమ రవాణా చేస్తున్నారు. ఆవులను తరలిస్తున్న లారీని అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర గోరక్షక్ కార్యకర్తలు పట్టుకున్నారు. లారీలో 70కి పైగా ఆవులు ఉన్నాయి. లారీకి ఓవైపు హర్యానా, మరోవైపు తెలంగాణ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు ఉన్నాయి. ఆవులను అక్రమంగా తరలిస్తున్న లారీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అబ్దుల్లాపూర్ మెట్ లో యొక్క అక్రమంగా ఆవులను తరలిస్తున్న లారీని గోరక్షకు సంబంధించిన కార్యకర్తలు కూడా పట్టుకున్నారు. అయితే లారీలో పూర్తిగా ఒక ఆవులను వేసి పైన ఎవరికి కనిపించకుండా తాడిపత్రితో దీనికి సంబంధించి ప్రత్యేక ఏర్పాటు కూడా చేశారు. ఈ యొక్క విషయం తెలుసుకున్న గోరక్షకు సంబంధించిన కార్యకర్తలు లారీని కూడా అడ్డుకున్నారు. 70కి పైగా లారీలకు సంబంధించిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా కాపాడారు. మరోవైపు లారీకి సంబంధించి పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ఇదంతా కూడా పుష్ప సినిమా తరహాలో కూడా ఆవులను అక్రమ రవాణా చేసినట్లుగా దీనికి సంబంధించి పూర్తిగా వెల్లడైంది. అయితే ఈ యొక్క లారీ మాత్రం దీనికి సంబంధించి చూస్తే మాత్రము హర్యానా వైపు తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ కూడా గుర్తించారు. లారీల నుంచి ఆవులను దాదాపు 70 ఆవులను కూడా కాపాడారు. మొత్తానికి దీనిపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రము ఇలా ఆవులను అక్రమంగా తరలిస్తే మాత్రం తాము ఎప్పటికైనా అడ్డుకుంటామని, ఆవులను పూర్తిగా దీనికి సంబంధించి కాపాడిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా ప్రధానంగా గోరక్షకు సంబంధించిన కార్యకర్తలు కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి దీనిపైన కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లుగా దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే పవన్, ఆవుల అక్రమ రవాణా వెనుక ఎవరున్నారు? అలాగే ఇప్పుడు ఎవరైతే లారీ డ్రైవర్ ఉన్నారో అతని దగ్గర నుంచి ఎలాంటి సమాచారాన్ని రాబడుతున్నారు పోలీసులు? ప్రస్తుతం లారీ డ్రైవర్ ని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా క్లీనర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే విచారణలో భాగంగా చూస్తే మాత్రము ఈ ఆవులు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ఎక్కడ కొనుగోలు చేశారు, దానికి సంబంధించి ఏ విధంగా తరలిస్తున్నారు, అంతేకాకుండా ఇప్పటి వరకు ఎన్నిసార్లు తరలించారనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి దీని వెనక ఎవరైనా సరే ఉన్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మరోవైపు ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఇదే తరహాలో కూడా ఆవులను తరలిస్తుండగా చాలా సార్లు కూడా గొడవలు కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈసారి అలాంటి ఒక అక్రమ రవాణా జరగకుండా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి మరోవైపు ఇటు పోలీసులు కూడా అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. अच्छे से लो HR 68 B6965 ये देखो ये पलटा है तो TG तेलंगाना 61